గూటిలో నుంచి పక్షి పిల్లలు రెక్కలొచ్చిన తర్వాత ఎలా ఎగిరిపోతాయో అదే విధంగా పిల్లలు చదువుకోవడానికి మన ఊర్లో ఎన్ని కాలేజీలున్నా గానీ స్వాతంత్రం కావాలని నా కూతురు 4 గంటల దూరంలో ఉన్న కాలేజీలో చేరతంటే ఎందుకో తెలియదు గాని నేను ఈ వయసులో ఉన్నప్పుడు ఎగిరిపోవాలని నాకున్నా గాని తప్పుగా అనిపించలేదు గాని మన పిల్లల్ని మాత్రము మనం రెక్కల కిందనే దాచిపెట్టుకొని బయటికి పోకుండా భద్రంగా పెట్టుకోవాలనిపిస్తది. కాకపోతే పాతకాలంలో కాలేజీకి ఒకసారి పోతే నెలలు చూడకుండా ఉండే కాలాలు కాదు, ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో మనుషులు ఎక్కడున్నా గానీ దూరం చాలా తగ్గిపోయింది. అంతేగాక డబ్బు పంపు నాయనా అని ఇండియన్ లెటర్ పోస్ట్ కార్డు రాయాల్సిన అవసరం లేదు. మనీ ఆర్డర్లు తీసుకొని బ్యాంకులకి పోస్ట్ ఆఫీసులకి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు, అమెరికాలో అయితే జిల్లీలు, వెన్మోలు. అమెరికాలో ఇంజనీరింగ్ చేరినప్పుడు మొదటి సంవత్సరం అయితే కంపల్సరీగా డామ్స్ అని కాలేజీ హాస్టల్లోనే చేరాలి గాని మా పాప 2వ సంవత్సరం చేరింది కాబట్టి 4 ఫ్రెండ్స్ కలిసి 4 బెడ్రూములు ఉన్న అపార్ట్మెంట్ ని రెంట్ కి తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక బెడ్రూమ్ రెంట్ సుమారుగా $600 నెలకి. ఇంకా ఈ అపార్ట్మెంట్ లో కిచెన్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్లు అన్ని స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇంకా చేతిలో కారు ఉంది కాబట్టి షాపులకు పోయి కూరగాయలు కొనుక్కొని వంట చేసుకుని తింటారు, బయట కూడా తింటాంటారు. అదే గనక మొదటి సంవత్సరం అయితే ఇదిగో ఈ హాస్టల్ రూమ్లు డామ్స్ అనేటి ఎట్లుంటాయో చూద్దాం. లోపల 2 బంక్ బెడ్లు, చదువుకోవడానికి ఒక టేబుల్, ఒక కుర్చీ, కొన్ని రూములకైతే ఇట్లా లోపలే సింక్ ఉంది. కాకపోతే ఈ ప్రాంతంలో కొంచెం చల్లగా ఉంటది కాబట్టి ఎయిర్ కండిషన్ లేదు. ఇంకా ఈ హాస్టల్ రూములంతా క్లోజ్డ్ బిల్డింగ్ లో ఉన్నాయి కాబట్టి సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఉంటుంది బయట అయితే. ఇంకా ఈ హాస్టల్లో ఉండే పిల్లలందరికీ కామన్ ఏరియాస్ లో చదువుకోవడానికి సోఫాలు, హ్యాంగ్ అవుట్ కావడానికి చాలా స్థలమే ఉంది ఇక్కడంతా కూడా. ఇట కాలేజీ హాస్టల్లో ఉన్నా లేదా సొంతంగా అపార్ట్మెంట్ తీసుకున్నా తక్కువ అంటే నెలకి $1000 అంటే సుమారుగా $80,000. యావరేజ్ గా అంటే సుమారుగా $1,00,000 అవుతుంది, అంటే $1,500 అవుతుంది నెలకి భద్రంగా ఖర్చు పెట్టుకుంటే. అమెరికాలో పిల్లలకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే కారు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచే ఇంక అందరికీ కారు ఉంటది చాలా మటుకు. కాకపోతే మొదటి సంవత్సరం ఇట్లా డామ్స్ లో ఉన్నప్పుడు ఎవరు కారు తెచ్చుకోరు, ఎందుకంటే మళ్ళీ కారుకి పార్కింగ్ ఫీజు అంతా కూడా కట్టాలా. ఇంకా 2వ సంవత్సరం నుంచి బయట ఉంటారు కాబట్టి ఎవరి కారు వాళ్ళకు ఉంటుంది. ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టు మన వాళ్ళు బీటెక్ కాకుండా ఎంటెక్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. వీళ్ళు ఏం చెప్పినారో చూడండి.